అనకాపల్లి నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ చలో నర్సంపేటకు పిలుపునిచ్చింది వైసీపీ. కోర్టు ఆదేశాలుండగా సృష్టి క్షేత్రం పనుల్ని ఎందుకు చేపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గణేష్ ప్రశ్నించగా ఆయన కారుపై ప్రత్యర్థులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే గణేష్ కి సంఘీభావంగా చలో నర్సీపట్నానికి పిలుపునిచ్చారు వైసీపీ నేతలు. నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వాహనంపై దాడి జరిగింది. నర్సీపట్నంలో సృష్టి క్షేత్రం పనుల వివాదమే ఈ దాడికి కారణమని చెబుతున్నారు. సృష్టి క్షేత్రం పనులపై హైకోర్టులో స్టే ఉండగా రాత్రిపూట సృష్టి క్షేత్రంలో అక్రమంగా మట్టి తవ్వడం, ఇతర పనులు జరుగుతుండడం వాటిని ఉమాశంకర్ పరిశీలించడం జరిగాయి. హైకోర్టులో స్టే ఉండగా పనులు ఎలా జరుపుతున్నారని ప్రశ్నించారు ఆయన. దీంతో ఆ క్షేత్రం పనులు నిర్వహిస్తున్న నిర్వాహకులు ఉమాశంకర్ వాహనంపై దాడి చేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. నర్సీపట్నం ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సృష్టి క్షేత్రం పేరుతో 108 అడుగుల శివ పార్వతుల విగ్రహ ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేయిస్తున్నారు అక్కడ. అయితే ఈ క్షేత్రం పనులపై మాజీ ఎమ్మెల్యే గణేష్ హైకోర్టుని ఆశ్రయించారు. సృష్టి క్షేత్రం ప్రాజెక్టు పనుల్లో భారీగా నిధుల దుర్వినియోగం, అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేయాలని ఆయన కోర్టును కోరడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గణేష్ పై దాడిని జగన్ కూడా ఖండించారు. అయ్యన్న పాత్రుడు దౌర్జన్యానికి తెగబడుతున్నారంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ చలో నర్సీపట్నానికి సిద్ధమైంది వైసీపీ క్యాడర్. Ah,